ధాత్రి భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఆగస్టు మాసం అంతా ఎలా ఉండబోతుందో రాశి ఫలాలు చూద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. టో, పా, పి, పు, షం, నా, ఢ, పే, పో అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. కన్యారాశి వారికి మాసం అంతా కూడా చాలా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. లాభాలన్నీ కూడా రావాల్సినవి సకాలంలో మీకు అందుతాయి. అనుకున్న పనులన్నీ కూడా ధైర్యంగా మీరు సకాలానికే పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. సవాళ్లను అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. కెరీర్ పరంగా చూస్తే మధ్యస్థమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రారంభంలో 5వ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో పాటు 12వ ఇంట్లో ఉండడం, దీంతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్థానికులు తమ పని కోసం ఒక నగరానికి మరియు విదేశాలకు తరచూ ప్రయాణించవలసి వస్తుంది. దీని ద్వారా కొంత శ్రమ ఉంటుంది. విద్యార్థుల విషయం చూసినట్లయితే సన్నిహితుల ద్వారా కొంత వెన్నుపోటు ధోరణి కనిపిస్తుంది. మోసపోవడం ఆస్కారం ఉంది. శని నెల మొత్తం కూడా 6వ ఇంట్లో ఉండి తిరోగమన స్థితిలో కూర్చుని ఉన్నాడు. తద్వారా వీలైనంత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది తప్ప ఈజీ ఏవి కూడా మీకు పనిచేయవు. ఆశించిన ఫలితాలను పొందడం కూడా కష్టమవుతుంది. అలాగే కుటుంబ పరంగా చూసినట్టయితే అధిపతి శుక్రుడు 12వ ఇంట్లో బుధుడు కూర్చొని ఉండడం, తిరోగమన శని యొక్క పూర్తి ప్రభావాన్ని 4వ ఇంటిపై కలిగి ఉండడం ద్వారా ఇంట్లో కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఎంత ప్రయత్నించినా కూడా మీరు ఖర్చుల్ని అదుపులో ఉంచలేరు. ఒక రకమైనటువంటి ఫంక్షన్ జరగడానికి ఆస్కారం ఉంది. మీ ఇంట్లో ఆర్థిక వ్యయాన్ని పెంచుతుంది. అది ఇంట్లో సరి అయినటువంటి ఆనందాన్ని కలిగించిన బంధుమిత్రులతో అలాగే సన్నిహితులతో మీరు ఆనందంగా కాలం గడిపినప్పటికీ ఈ శుభవార్త కోసము మీరు ఎక్కువగా అప్పులు, లోన్లు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నెల ప్రారంభంలో 5వ ఇంటి అధిపతి కొంత బలహీనంగా ఉండడం, శని 6వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉండడము, సూర్యుడి 5వ ఇంటిపై తన ప్రభావాన్ని చూపడం, ప్రియమైన వ్యక్తులతో అహంకార సంఘర్షణ ఏర్పడుతుంది. అహంకారంతో మీరు ఈగోతోటి పరిస్థితుల్ని అయోమయంగా చేసుకుంటారు. తద్వారా మీ సన్నిహితులు మీకు దూరం అవడానికి ఆస్కారం ఉంది. సూర్యుడు 11వ ఇంట్లో ఉండడం సరైనటువంటి రకమైన ఆర్థిక లాభాలను నిర్ధారిస్తాడు. అందువలన ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. అయితే 12వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు శుక్రుడు స్థితి చెంది ఉండడం ఖర్చులకు స్థిరమైన స్థాయిలో ఉంచుతూ ఉంటారు. అంటే బ్యాలెన్స్డ్గా మీరు అనుకున్న వాటికే ఖర్చు పెట్టి అనుకోనివి ఆపేయగలుగుతారనమాట. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాశి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉండడం కాకుండా తిరోగమన శని కూడా 6వ ఇంట్లో కూర్చొని బుధుని పైన దృష్టి కలిగి ఉండడం, దీని ద్వారా ఏంటంటే ఆరోగ్య సంబంధమైనటువంటి చిన్న చిన్న అవాంతరాలు, ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి తినే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు బుధవారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడము, ఆవులకి ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి గ్రాసాన్ని తినిపించడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. శుభం.